గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. ఈరోజు మార్కెట్ ఎలా ట్రేడ్ అయింది, రేపు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. ముందుగా మనం వచ్చేసి నిఫ్టీ చూసినట్లయితే మనకి 109 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అయిందండి. 21,462 దగ్గర క్లోజ్ అయింది. సెన్సెక్స్ వచ్చేసి 313 పాయింట్స్ డౌన్లో ట్రేడ్ అయితే మనకి నిఫ్టీ బ్యాంక్ వచ్చేసి 0.76తో మనకి ఎక్కువగా డౌన్ఫాల్ అవడం జరిగింది. దాని రీజన్ బిహైండ్ కూడా మీకు తెలుసండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది మనకి ఎక్కువ డ్రాగ్ చేయడం జరిగింది. ఈవెన్ నిఫ్టీ ఐటీ కూడా మనకి బాగా పడటం జరిగింది. కాకపోతే మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే మన స్మాల్ క్యాప్లో అయితే మనకి ఎలాంటి మూమెంటం అయితే మనకి నెగిటివ్ మూమెంటం లేదు. ఓన్లీ మనకి ఈరోజు మిడ్ క్యాప్ బాగా పడ్డట్టుగా అయితే న్యూస్ అయితే ఉంది, అది మీరు గమనించాలి. ఓకే, సో నెక్స్ట్ ఇంకోటి చూసినట్లయితే మనకి గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అప్లో ట్రేడ్ అవుతుందండి ప్రస్తుతం, అది మీరు గమనించండి. గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి మనకి 21,558 దగ్గర మనకి ఇక్కడ ట్రేడ్ అవ్వడం జరుగుతుంది, అది మీరు గమనించాలి. ఓకే, ఇంకోటి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే మనకి యూరప్ మార్కెట్స్ మంచి పాజిటివ్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. ఫ్రాన్స్ అండ్ డాక్స్, మనకి క్యాక్ డాక్స్ జర్మనీ, ఈ రెండు మంచిగా ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. అండ్ మీరు చూసినట్లయితే ఈవెన్ యుఎస్ ఫ్యూచర్స్లో కూడా మంచి పాజిటివ్ సెంటిమెంట్ అయితే ట్రేడ్ అవడం జరుగుతుంది. సో మనకి రేపు వచ్చేసి 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది మనకి ప్రస్తుతం వచ్చేసి కనిపిస్తుంది, అది మీరు గమనించాలి. ఓకే, ప్రస్తుతం వచ్చేసి కనిపిస్తుంది, అది మీరు గమనించాలి. అండ్ మోర్ ఓవర్ కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా చూసి మనం వచ్చేసి లెవెల్స్కి వెళ్దాము. ఓకే, సో మెయిన్గా మనం చూసినట్లయితే ఇక్కడ మనకి రియల్ ఎస్టేట్లో నెక్స్ట్ బూమింగ్ సెక్టర్ అన్నట్లుగా ఇక్కడ ఇస్తున్నారు. ఆల్రెడీ శోభా కానీ, ప్రెస్టేజ్ కానీ, గోద్రేజ్ ప్రాపర్టీస్ ఇవన్నీ బాగా హైలో ట్రేడ్ అవుతుంది, ఈవెన్ డిఎల్ఎఫ్ కూడా. సో ఇంకా మనకి పాజిటివ్ మూమెంటం ఉంటుంది అన్నట్లుగా ఇక్కడ ఇస్తున్నారు. ఇంకోటి, ఈ గవర్నమెంట్ టు సెల్ 2.5% స్టేక్ ఇన్ ఎన్హెచ్పిసి అనేది. సో ఏదైతే ఎన్హెచ్పిసి ఎప్పుడైతే గవర్నమెంట్ అనేది స్టేక్ అయితే సెల్ చేసి ప్రైవేట్ పార్టిసిపెంట్స్ ఎక్కువ పెరుగుతూ ఉంటారో ఆటోమేటిక్గా దానిలో కొంత పాజిటివ్ మొమెంటం అయితే ఉంటుంది, అది మీరు గమనించాలి. ఎందుకంటే లిక్విడిటీ అనేది ఆ కంపెనీకి రావడం జరుగుతుంది, అది మీరు గమనించాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిర్టెల్ బాస్ మిట్టల్ గారు అంటున్నారు వోడాఫోన్ ఇండియా అనేది ఇక ఉండకపోవచ్చు ఇండియాలో అన్నట్లుగా ఇక్కడ మనం చేస్తున్నారు. సో ఎవరైతే వోడాఫోన్ ఐడియా షేర్స్ హోల్డ్ చేస్తున్నారో జాగ్రత్తగా మరీ నెగిటివ్ మూమెంటం కనిపిస్తుంటే ఎగ్జిట్ అయిపోయి సేఫ్ సైడ్గా బయటకు వచ్చేసేయండి. నెక్స్ట్ గూగుల్ టు కట్ మోర్ జాబ్స్. సో లాస్ట్ ఇయర్ గూగుల్ బాగా కట్ చేసిందండి ఏఐ వల్ల, ఇప్పుడు ఇంకా మోర్ జాబ్స్ అనేవి పోతున్నట్లుగా మీకు ఇస్తున్నారు, అది మీరు ఒకసారి గమనించండి. ఇక్కడ మనకి ఇంకోటి మేజర్ ఇంకో వార్ అనేది ఆల్మోస్ట్ స్టార్ట్ అయినట్లే మనం చెప్పొచ్చు, అది పాకిస్తాన్ అండ్ ఇరాన్. సో మనకి వచ్చేసి రెడ్ సీలో ఈ హౌతీ మిలిటెంట్స్ యొక్క భయం ఆల్రెడీ క్యారీ అవుతుంది, దానికి తోడు ఇది కూడా క్యారీ అవుతుంది. నెక్స్ట్ మనకి ఎలాగో మిగతా 2 వార్స్ కూడా, ఇజ్రాయెల్ కానివ్వండి లేకపోతే మనకి ఉక్రెయిన్ రష్యా వార్. సో కొంత ఇదైతే బాగా నెగిటివ్ సెంటిమెంట్ అయితే మార్కెట్లో క్యారీ చేస్తుందండి. అందువల్ల దీనివల్ల కూడా ఇంకా ఇన్ఫ్లేషన్ అనేది ఎక్కువగా పెరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మ్యూచువల్ ఫండ్స్ సోల్డ్ 2.5 crore షేర్స్ ఆఫ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాస్ట్ మంత్. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్లో షేర్స్ అనేవి అమ్మేసినట్లుగా ఇస్తున్నారు. దానివల్ల ఏంటంటే కొంత సెల్లింగ్ ప్రెషర్ అయితే కనపడింది. కాకపోతే 1500 మార్క్ అయితే నాకు మంచి సపోర్ట్ లెవెల్స్గా కనిపిస్తుందండి. ఆల్ట్రాటెక్ వచ్చేసి రేపు 70% ఇరాన్ ఇయర్ మంచి రెవెన్యూతో ఉండొచ్చు అన్నట్లుగా ఇస్తున్నారు, అది మీరు గమనించండి. నెక్స్ట్ సో రేపు అనేది దీని రిజల్ట్స్ ఉంటాయి, దాన్ని బట్టి మూమెంటం ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి మంచి పాజిటివ్ అప్డేట్ ఇది. సింగపూర్ బ్యాంక్ లైసెన్స్ టు గ్రో ఓవర్సీస్. ఓకే, సో సింగపూర్లో కూడా దీని బ్రాంచెస్ రాబోతున్నట్లుగా ఇచ్చారు, దానివల్ల మనకి మోర్ రెవెన్యూ మోర్ ప్రాఫిట్స్ ఉంటాయి. ఇండస్ ఇండ్ బ్యాంక్ 17% ఇరాన్ మనకి ప్రాఫిట్ రైజ్గా ఇచ్చారు, అది మీరు గమనించండి. హల్దీరామ్స్ వచ్చేసి ప్రతాప్ స్నాక్స్ అనుకుంటున్నట్లుగా మనకి ఈరోజు పాపప్ రావడం జరిగింది. రేపు సో దీనివల్ల ఏంటంటే ఈరోజు మంచి పాజిటివ్ మూమెంటంలో ట్రేడ్ అయింది ప్రతాప్ స్నాక్స్. రేపు అప్పర్ సర్క్యూట్, ప్రతాప్ స్నాక్స్ అప్పర్ సర్క్యూట్ అయినా మీరు ఆశ్చర్యపోవాల్సిన పని అయితే లేదు. ఓకే, ఐఎక్స్ అనేది బాగా పడుతుందండి. మళ్ళీ లెవెల్స్ చూద్దాము. శోభా అనేది శోభా డెవలపర్స్ కానీ ఐఎక్స్ మనం లెవెల్స్ చూద్దాము. పాలిక్యాబ్ వచ్చేసి మంచి రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది. ఏదైతే మనకి సోనీ జీ డీల్ క్యాన్సిల్ అయింది అనుకున్నాము అది ఇప్పుడు మళ్ళీ జరగవచ్చు అన్నట్లుగా మనకి రావటం వలన 7%. సో 7% మనకి అప్పర్ సర్క్యూట్లో ట్రేడ్ అవ్వడం జరిగింది అన్నట్లు ఇస్తున్నారు. సో గోయంకా గారు వెళ్ళిపోవడం అనేది జీ షేర్స్ ర్యాలీ అనేది
జరగడం జరుగుతుంది. అది మీరు ఒకసారి గమనించాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లెవెల్స్ చూద్దాం మనం. మీరు ఇక్కడ గమనించినట్లయితే నాకు చిన్న పాజిటివ్ క్యాండిల్ మూమెంటం అనేది ఇక్కడ నాకు ఫామ్ అవడం జరుగుతుంది. సో నాకు ఈ లెవెల్స్లో ఒకవేళ న్యూట్రల్ కానీ 21,500 లెవెల్స్ కనుక ఓపెన్ అయితే నేను పాజిటివ్ సెంటిమెంట్తో వెళ్ళిపోతాను. నాకు వచ్చేసి దగ్గర దగ్గర ఈ లెవెల్స్ దాకా నాకు కనిపిస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి నాకు 21,590. ఇఫ్ నాకు వచ్చేసి ఇక్కడ సిఈ కనుక ఎంటర్ అయితే మాత్రం, సో ఇఫ్ ఐ ఎంటర్ ఎట్ 21,530 దగ్గర కనుక ఎంటర్ అయితే సిఈ నాకు ఫస్ట్ 21,590, దెన్ నెక్స్ట్ వచ్చేసి 21,650 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. అది మీరు గమనించాలి. ఓకే, అది మీరు గమనించాలి. రేపు కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ క్యారీ అయ్యేటట్లుంది. అది మీరు ఒకసారి చూడండి. సిఈ అయితే నాకు ఈ రేంజ్లో అయితే నేను క్యాప్చర్ చేసుకుంటాను. ఓకే, సిఈ ఆ రేంజ్లో అయితే క్యాప్చర్ చేసుకుంటాను. పిఈ అయితే మాత్రం నాకు ఈ లెవెల్స్ అయితే క్రాస్ అవ్వాలి. 21,440 లెవెల్స్ అయితే నాకు క్రాస్ అవ్వాలి. సో ఒకవేళ అది క్రాస్ అయితే నాకు 21,365, దెన్ 21,310 దాకా నాకు ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. ఓకే, ఈ లెవెల్ దాకా. సో నిఫ్టీ లెవెల్స్ క్లియర్గా ఇచ్చాను, అది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనం బ్యాంక్ నిఫ్టీ వెళ్దాము. సో బ్యాంక్ నిఫ్టీ మనం చూసినట్లయితే ఇది కూడా లాస్ట్ 3 క్యాండిల్స్ మనకు అప్ సైడ్ పొటెన్షియల్ మూమెంటమే కనిపిస్తుంది. సో దీనివల్ల ఏంటంటే రేపు నేను కొంచెం నాకు హెచ్డిఎఫ్సిలో రేపు కొంచెం బయింగ్ ప్రెషర్ అంటే 1,500 అబోవ్ 1,550 దాకా టచ్ అయ్యే ఛాన్స్ అయితే అనిపిస్తుంది. సో అందువల్ల ఏంటంటే నాకు ఈ మూమెంటం 46,000 అండ్ నెక్స్ట్ వచ్చేసి 46,200. ఒకవేళ న్యూట్రల్ ఓపెన్ అయితే మాత్రం నేను సిఈ సైడ్ వెళ్తాను, అది మీరు గమనించండి. పిఈ ఎంట్రీ మాత్రం నాకు ఇక్కడే ఉంటుంది. 45,500 లెవెల్స్ డౌన్ సైడ్ నేను పిఈ సైడ్ చూస్తాను. ఓకే, అగ్రెసివ్ పిఈ సైడ్ చూస్తాను. రేపు సెల్లింగ్ మూమెంటం లెవెల్స్ అయితే మీరు మళ్ళీ ఒకసారి చూడండి. 45,800 అబోవ్ దగ్గర దగ్గర 400 పాయింట్స్ నాకు బయింగ్ సైడ్ కనిపిస్తుంది రేపు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, సో ఇదైతే మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి మనం కొన్ని లెవెల్స్ చూద్దాము అండ్ ఒక రికమెండేషన్ ఇచ్చాను మీరు, అది మీరు గమనించాలి. మోస్ట్లీ రేపు ఇది మంచి క్రాక్ అయితే ఇవ్వచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. సో సిఈ ఇది వచ్చేసి నేను ఈ ఆప్షన్ వచ్చేసి మీకు మంచి లెవెల్ దగ్గర మీకు రికమెండ్ చేశాను. సో ఎందుకంటే నేను ఇక్కడ కరెక్ట్గా ఇది స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. దగ్గర దగ్గర 18 స్టాప్ లాస్ పెట్టుకొని నేను ఇక్కడ ఎంట్రీ ఇవ్వమని ఇచ్చానండి. 25 దగ్గర 24 to 25 దగ్గర. సో నాకు దగ్గర 2 పాయింట్స్ ప్రాఫిట్ అనేది ఇవ్వడం జరిగింది. రేపు వచ్చేసి వన్స్ హెచ్డిఎఫ్సి కొంచెం మనకి పాజిటివ్ సెంటిమెంట్ ఇప్పుడు 1486 ఉంది కదా, అట్లీస్ట్ 1500 ప్లస్ అనేది అయితే మాత్రం నాకు ఫస్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ రెసిస్టెన్స్ 30 దగ్గర ఉంది, తర్వాత మనకి 38 డైరెక్ట్. సో మనకు మంచి రిటర్న్స్, ఎందుకంటే ఒక లాట్ వచ్చేసి ఇక్కడ 550 రూపీస్, 1 లాట్ ఈజ్ ఈక్వల్ టు మనకి 550 రూపీస్. సో దగ్గర దగ్గర 10 పాయింట్స్ మనకి వచ్చినా కానీ ఇంటూ 10 పాయింట్స్, సో 5,500 అనేది మనకు ప్రాఫిట్ అయితే వస్తుంది. ప్రస్తుతం 2 పాయింట్స్ అంటే దగ్గర దగ్గర 1,100 ప్రాఫిట్ కనిపించింది. రేపు పాజిటివ్ సెంటిమెంటు దీనిలో మంచిగా ట్రేడ్ అవ్వచ్చు, మంచి ట్రేడ్ అయితే ఉండొచ్చు అన్నట్లుగా నాకు అనిపిస్తుంది. అది మీరు ఒకసారి గమనించాలి. స్టాప్ లాస్ అయితే మీరు స్ట్రిక్ట్గా అయితే క్యారీ అవ్వండి, ఏ లెవెల్స్ తీసుకున్నా కానీ, ఏదో స్టాక్ కానీ ఆప్షన్స్ కానీ ఏదైనా కానీ. ఓకే, సో జీలో నాకు మంచి మూమెంటం అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీరు జీ అనేది విత్ స్టాప్ లాస్ 247తో కనుక మీరు ఎంటర్ అయినట్లయితే, స్టాప్ లాస్ 247తో మీరు ఎంటర్ అయినట్లయితే నాకు ఫస్ట్ వచ్చేసి 254, తర్వాత వచ్చేసి 260 లెవెల్స్ నాకు కనిపిస్తుంది రేపు, అది మీరు గమనించాలి. సో లెవెల్స్ అనేది ఎలా మార్కెట్ ఓపెన్ అవుతుంది అనేది మీరు ఒకసారి గమనించండి. నెక్స్ట్ మనకి ఎల్టీఏ అనేది నెగిటివ్ రిజల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది, అందువల్ల మార్కెట్లో బాగా కరెక్షన్ అయితే రావడం జరిగింది. సో నాకు ఇంకా కరెక్షన్ రావచ్చు అన్నట్లుగానే కనిపిస్తుంది, అది మీరు ఒకసారి గమనించాలి. నాకు ఇంకా కరెక్షన్ రావచ్చు అన్నట్లుగానే కనిపిస్తుంది. సో 5,400 లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం నాకు 5,000 లెవెల్స్ దగ్గర నాకు కనిపిస్తుంది ఎల్టీఐ. ఓకే, నెక్స్ట్ ఐఈఎక్స్ చూద్దాము. ఐఈఎక్స్లో నాకు ఏమాత్రం పాజిటివ్ సెంటిమెంట్ అయితే కనిపించట్లేదు. నాకు నెక్స్ట్ మేజర్ సపోర్ట్ వచ్చేసి 120, 123 దగ్గర కనిపిస్తుంది. అది నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్స్లో మీకు వచ్చేసి ఈ లెవెల్స్ రీచ్ అవ్వచ్చు. ఓకే, సో ఒకవేళ ఈ లెవెల్స్ నేను అమ్ముకోవచ్చు అంటే ఐఎక్స్ మీరు అమ్ముకోవచ్చు అండి, ఎందుకంటే నాకు మొత్తం నెగిటివ్ సెంటిమెంట్ క్యారీ అవుతుంది ప్రస్తుతం. ఓకే, శోభా డెవలపర్స్ అయితే ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. శోభా డెవలపర్స్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవ్వడం జరుగుతుంది. ఇది ఇంకా పాజిటివ్ మూమెంటం, సో ఇంకా పాజిటివ్ మూమెంటం క్యారీ అయ్యే ఛాన్సెస్ నాకు పైకి కనిపిస్తుందండి. 1,600 దాకా నాకు ఇక్కడ ఛాన్సెస్ కనిపిస్తుంది. శోభా డెవలపర్స్ ఇంకా పైకి వెళ్తుందని అన్నట్లుగా నెక్స్ట్ ఫ్యూ ట్రేడింగ్ సెషన్స్లోనే. సో ఏమైతే లెవెల్స్ ఉన్నాయో ఆ లెవెల్స్ అనేది మీరు జాగ్రత్తగా
ఈరోజు మనం హెచ్డిఎఫ్సి బ్యాంకు నిన్న మన వీడియోలో బై చేయమని చెప్పాను. ఏ లెవెల్స్లో బై చేయమన్నాను? అంటే నాకు ఈ లెవెల్స్ దగ్గర 1543 ఈ లెవెల్స్ న్యూట్రల్ కనుక ఓపెన్ అయితే మనం బయింగ్ సైడ్ చూసుకోమన్నాను. 1525 స్టాప్ లాస్ పెట్టుకోమన్నాను. కాకపోతే మనకి ఈరోజు ఓపెన్ అవటమే 1482 దగ్గర మనకి ఓపెన్ అయ్యి తర్వాత రికవర్ అవ్వడం జరిగింది. సో వన్స్ మనం ఏ లెవెల్స్ చెప్తున్నాము అది ఎలా క్యారీ చేయాలనేది మీరు ఆ లెవెల్స్ జాగ్రత్తగా నోట్ చేసుకోండి. వన్స్ మీరు ఎంటర్ అయ్యేటప్పుడు బ్లైండ్గా ఎంటర్ అవ్వద్దు. మన లెవెల్స్ సో ఆల్రెడీ మనకి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎలా బిహేవ్ చేయొచ్చు అనేది నాకు కొంచెం పాజిటివ్ క్యారింగ్ అనిపిస్తుంది. అందువల్ల మీకు ఈ కాల్ ఆప్షన్ అనేది బై చేయమని చెప్పాను. రేపు చూద్దాం దీని మూమెంటం. సో ఎలాగో 100 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెనింగ్ అండ్ హెచ్డిఎఫ్సి కొంచెం పాజిటివ్ సెంటిమెంటే నాకు ఉంది. ఇంకా కాకపోతే మీరు ఇక్కడ గమనించాల్సింది ఇన్ఫోసిస్ నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన 7% అప్లో అయితే ట్రేడ్ అయిందండి నెక్స్ట్ డే. సో హెచ్డిఎఫ్సి 7 దగ్గర మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిన 78% డౌన్లో ట్రేడ్ అయింది. సో కొంత అయితే మనకి ఈ యొక్క ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో పెద్ద బిగ్ ప్లేయర్స్ కొంచెం అయితే మ్యానిపులేషన్ చేస్తారు. సో షార్ట్ చేస్తాం, మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు షార్ట్ చేయటము, నెగిటివ్ రిజల్ట్స్ వచ్చినప్పుడు లాంగ్ పొజిషన్ తీసుకోవడం, బిల్డప్ చేయటం. సో కొంత రిటైల్ ఇన్వెస్టర్స్ కొంచెము ఇక్కడ లాస్ బుక్ చేయడానికి కానీ తొందరపడి, కాకపోతే నేను చెప్పేది ఏంటంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే నాకు చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది విత్ రిజల్ట్స్. ఓకే, అండ్ ఆల్సో చార్ట్స్లో వచ్చేసి 1500 లెవెల్ కనుక క్రాస్ అయితే మాత్రం మీరు మంచిగా బై చేసుకొని పెట్టుకోవచ్చండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ బిఏ కుబేరా న్యూస్ ఛానల్.